కాసేపట్లో రవితేజ విచారణ ముగియనుంది. ఉదయం 10:30కి మొదలైన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే కేసులో రేపు సిట్ ముందుకు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరాజు హాజరు కానున్నారు. ఇప్పటికే 8 మంది సినీ ప్రముఖులను విచారించి కీలక సమాచారం సేకరించిన ఎక్సైజ్ టీం రవితేజకు డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాల గురించి ఆరా తీశారు. ఇందుకు తగ్గట్టుగానే సిట్ క్వశ్చనర్ రూపొందించింది. సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ తో రవితేజకు నేరుగా సంబంధాలు ఉన్నట్లు సిట్ అనుమానిస్తోంది. మరోవైపు డ్రగ్స్ సప్లయర్ జీశాంతో దాదాపు 6 ఏళ్ల నుంచి రవితేజకు సంబంధం ఉన్నట్టు ఇప్పటివరకు జరిపిన విచారణలో సిట్ గుర్తించింది. జీశాంత్ ద్వారానే రవితేజ డ్రగ్స్ తప్పించుకునేవారని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. రవితేజకు డ్రగ్స్ సప్లై చేసినట్టు విచారణలో ఇప్పటికే జీశాన్ అంగీకరించాడు. ఇండస్ట్రీలో పెద్దలు డ్రగ్స్ ఎవరెవరు తీసుకుంటున్నారనే విషయంపై కూడా సిట్ అధికారులు రవితేజను ప్రశ్నిస్తున్నారు. సిట్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ పూర్తి వివరాలు అందిస్తారు. రాధాకృష్ణ, విచారణ ఎప్పుడు ముగుస్తుంది? ఎలాంటి వివరాలు రాబట్టారు ఇప్పటి వరకు? కళ్యాణ్, ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. కొద్దిసేపటి క్రితమే కమిషనర్ చంద్రబోధన్ వచ్చారు. అతను విచారణ ముగిసింది. రవితేజ కిందికి వస్తున్నాడని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం రవితేజ పైననే ఉండడం జరిగింది, ఇంకా కిందికి రాలేదు. మరికొద్దిసేపట్లో అతను కిందికి వచ్చే అవకాశం కనబడుతుంది. మరొక వైపు ఈ కేసులో చాలా కీలక సమాచారమే రాబట్టారు. ఇప్పటికే ఉదయం 10:30 ప్రారంభమైన విచారణ ఇప్పటి వరకు కూడా కొనసాగింది. సుమారు 7 గంటలకు పైగా కూడా విచారించారు. 10:30 నుండి సుమారు 1:30 వరకు కూడా విచారించారు. ఆ తర్వాత మధ్యలో లంచ్ విరామం ఇచ్చారు. లంచ్ విరామంలో మాత్రం రవితేజ ఎలాంటి భోజనం చేయలేదు, కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నాడు. ఆ తర్వాత తిరిగి విచారణ ప్రారంభమైంది. ఉదయం నుండి జరిగిన విచారణలో మాత్రం అతని వ్యక్తిగత సమాచారాన్ని మాత్రమే విచారణలో రాబట్టగలిగారు. ఎలాంటి లైఫ్ అతను ఉంటుంది, అంటే సినిమా షూటింగ్లు తర్వాత ఏ విధంగా అతని జీవన శైలి ఉంటుంది అనేది ప్రధానంగా విచారణలో రాబట్టడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో చాలా కీలకంగా ఉన్న రవితేజ, పూరి జగన్నాథ్ తర్వాత కీలకంగా ఉన్నది రవితేజ అనేది సిట్టు ఉదయం ముందు నుండి కూడా భావిస్తూ వచ్చింది. అందులో భాగంగానే అతన్ని విచారణ కూడా చేస్తూ రావడం జరిగింది. అలాగే ఈ కేసులో క్యాల్విన్ తో పాటు జీషన్ అలీ వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ అయ్యి ఇప్పటికే జైల్లో ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన సమాచారం కూడా రవితేజ ఏ విధంగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడనేది వాళ్ళు కూడా పూర్తి సమాచారాన్ని చెప్పడం జరిగింది. అలాగే 7 ఏళ్ల క్రితం రవితేజ సోదరుడు భరత్ డ్రగ్స్ తీసుకుంటూ, అంటే ఒక నైజీరియా నుండి డ్రగ్స్ కొనుగోలు చేస్తూ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి రెడ్ హ్యాండెడ్ గా అతను దొరకడం జరిగింది. ఆ కేసు విచారణ నుండి మొదలు పెడితే ఇప్పుడు కెల్విన్ జీషన్ అలీ వరకు కేసులో అన్నిటికీ సంబంధించిన వివరాలను రవితేజ నుండి రాబట్టే ప్రయత్నం చేశారు. దీంతో పాటు రేపు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు కూడా విచారణకు హాజరు కాబోతున్నాడు. అతను కూడా రేపు ఉదయం 10:30 విచారణకు రావాల్సి ఉంది. అతనికి సంబంధించిన సమాచారాన్ని కూడా రాబట్టారు. ఎందుకంటే రవితేజ డ్రైవర్ గా ఉన్నాడు, అలాగే పర్సనల్ అసిస్టెంట్ గా చాలా వ్యక్తిగతంగా అతనికి సంబంధించిన చాలా పనులు ఇతను చేస్తూ రావడం జరిగింది. ఈ క్రమంలోనే క్యాల్విన్ కానీ జీషన్ అలీ కానీ వీళ్ళ నుండి అతనికి ఎలాంటి పరిచయం ఉంది, అతను రవితేజ చెప్పడం ద్వారానే వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏమన్నా మాదక ద్రవ్యాలు తీసుకొని వచ్చాడా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టే అవకాశం కనబడుతుంది. ఈ సమాచారాన్ని కూడా ఇవాళ రవితేజను కూడా విచారించారు. డ్రైవర్ని అంటే శ్రీనివాసరావుని ఎన్నిసార్లు క్యాల్విన్ జీషన్ అలీల దగ్గరకు పంపించారు, వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి మాదక ద్రవ్యాలను తీసుకొచ్చారన్న కోణంలో కూడా విచారించారు. అలాగే భరత్, రఘు వీళ్ళిద్దరు కూడా రవితేజ సోదరులు. వీళ్ళు గతంలోనే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు నుండి విడుదలైన సందర్భం ఉంది. వీళ్లకు రవితేజకు ఎలాంటి సంబంధం ఉంది కేసుకు సంబంధించిన వాటిల్లో, అలాగే రవితేజకు ఇవ్వడానికే, అంటే రవితేజకు మాదక ద్రవ్యాలు ఇవ్వడానికే వీళ్ళిద్దరూ డ్రగ్స్ ను కొనుగోలు చేసి ఆ తర్వాత బానిసలుగా మారారా అనే కోణం కూడా ఒకటి వినబడుతుంది. కాబట్టి ఆ కోణంలో కూడా దర్యాప్తు కూడా చేయడం జరిగింది. అలాగే రవితేజకు సంబంధించిన సోదరుడు రఘు ఉన్నాడు, అతనికి అంతర్జాతీయంగా మాదక ద్రవ్యాలకు సంబంధించిన వాటిలో లింకులు ఉన్నాయన్న సమాచారంతో కూడా అతను కూడా విచారించడం జరిగింది. మొత్తం రవితేజకు సంబంధించిన వ్యక్తిగత సమాచారంతో పాటు ఇటు కెల్విన్ జీషన్ అలీ ఇచ్చిన సమాచారానికి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో అతని నుండి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ 8 గంటలు దాటిపోయింది. ఇంకా ఒకవైపు విచారణ కొనసాగుతూనే ఉంది. రేపు శ్రీనివాసరావు వస్తాడు. అతని నుండి కూడా కీలక సమాచారం అతని వద్ద కూడా ఉందనేది భావిస్తున్నారు. కాబట్టి అతన్ని కూడా అతని నుంచి కూడా చాలా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా జరగబోతుంది. ఇంకా ఈ కేసులో మరొక 3 ఉన్నారు. ఇప్పటికీ 9 మంది అయిపోయారు. మొత్తం 12 మంది నోటీసులు అందుకున్నారు. కాబట్టి సోమవారం వరకు, అంటే సోమవారంతో పాటు వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా ఈ విచారణ కొనసాగబోతుంది. ఆ తర్వాత కేసు దర్యాప్తుకు సంబంధించి కోర్టులో ఈ విచారణలన్నిటికీ సంబంధించిన వీడియో రికార్డులన్నీ కూడా కోర్టు ముందు ఉంచడం జరుగుతుంది. రవితేజకు సంబంధించి ఇవాళ అతని శాంపిల్స్ మాత్రం ఇప్పటి వరకు తీసుకోలేదు. దానికి సంబంధించిన డాక్టర్లు కానీ
క్లూస్ టీమ్ కానీ ఇప్పటి వరకు ఇంకా సిట్ కార్యాలయానికి చేరుకోలేదు, అంటే అతనికి సంబంధించిన శాంపుల్స్ తీసుకోలేదని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో రవితేజ విచారణ ముగిసి కిందికి వచ్చే అవకాశం కనబడుతుంది. కళ్యాణ్, అయితే రాధాకృష్ణ జీషానే స్వయంగా రవితేజకి డ్రగ్స్ సప్లై చేసినట్టు ఒప్పుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంతకుముందు సిట్ అధికారులు మాట్లాడుతూ చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన ఏమైనా క్లారిఫికేషన్ తీసుకున్నారు? ఖచ్చితంగా జీషన్ అలీ అనే అతను ఇప్పటికే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిట్ అధికారులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా జీషన్ అలీ అతని సహచరుడు విల్సన్ ఉన్నాడు. ఈ విల్సన్ ఇద్దరు కలిసి కూడా నగరంలో చాలా 5 స్టార్ హోటల్స్, అంటే నిఘా చాలా తక్కువ స్థాయిలో ఉన్న 5 స్టార్ హోటల్స్తో పాటు కొన్ని పబ్లలో వీళ్ళు కొకైన్ని సరఫరా చేశారు. ఆ కొకైన్ని కస్టమర్లకి కొన్ని ఫ్లేవర్స్ కలిపి వాటిని సరఫరా చేయడం అనేది జరిగినది. ఈ క్రమంలోనే జీషన్ అలీ అరెస్ట్ కావడం, అరెస్ట్ అయిన తర్వాత విచారణలో రవితేజకు తనకు పరిచయం ఉన్నాడని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నవదీప్ సంబంధించిన పబ్ ఉంది ఒకటి, బీట్స్ పర్ మినిట్స్ అనేది. ఆ పబ్కి రవితేజ వెళ్ళి ఉండొచ్చు అనేది ఒకవైపు అనుమానం. ఆ అనుమానంతో పూర్తి స్థాయిలో అతన్ని విచారించడం జరిగింది. జీషన్ అలీ ఇచ్చిన సమాచారం కూడా, అంటే 6 ఏళ్లుగా తనకు పరిచయం ఉందని చెప్పాడు కాబట్టి ఏ విధంగా అంటే భరత్ రఘుల ద్వారా అతను పరిచయం అయ్యాడా, లేకపోతే పూరి జగన్నాథ్ ద్వారానే క్యాల్విన్ పరిచయం అయ్యాడా అనేది విచారించడం జరిగింది. ఎందుకంటే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లోనే రవితేజ సుమారు 5 సినిమాలు తీయడం జరిగింది హీరోగా. కాబట్టి అతని ద్వారానే వీళ్ళిద్దరు పరిచయం అయ్యారా అన్న కోణంలో కూడా అతని నుండి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి ఈ విచారణలో మాత్రం రవితేజ చాలా కీలక సమాచారం ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. కళ్యాణ్, రాధాకృష్ణ, ఈ రోజు శాంపుల్స్ తీసుకునే విషయంపై ఏమన్నా వివరాలు తెలుసాయా? కళ్యాణ్, రవితేజ శాంపిల్స్ ఇవ్వడానికి అంగీకరించారా? దానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసా ఇప్పటి వరకు? శాంపుల్స్ కి సంబంధించి ఇప్పటి వరకు ఇక్కడికి క్లూస్ టీమ్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఉస్మానియాకి సంబంధించిన వైద్యులు కావచ్చు, వీళ్ళెవరు కూడా ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు. అంటే ఈ శాంపుల్స్ తీసుకునే అవకాశం లేదనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అధికారులకు అనుమానాలు ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే శాంపుల్స్ తీసుకున్నారు. అంటే పూరి జగన్నాథ్ దగ్గర శాంపుల్ తీసుకున్నారు, అలాగే నవదీప్, తరుణ్, సుబ్బరాజు వీళ్ళ దగ్గర శాంపుల్స్ సేకరించారు. అంటే వీళ్ళ పట్ల కొంత అనుమానాలు ఉన్నాయి, వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. మరి రవితేజ దగ్గర ఇప్పటి వరకు వాళ్ళు రాలేదు అంటే, శాంపుల్స్ తీసుకోలేదంటే మరి రవితేజ పాత్ర ఎంతవరకు ఉంది ఈ కేసులో అనేది కూడా కొంత ఉత్కంఠతో ఒకవైపు కనబడుతుంది. మరొక వైపు డ్రగ్స్ తీసుకోవడమే కాదు, వాటిని సరఫరా చేసిన వాళ్ళ ప్రాంతంలో, అంటే పరిసర ప్రాంతాల్లో, వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ప్రిమిసెస్లో కానీ ఎక్కడైనా సరే డ్రగ్స్కి సంబంధించిన ఉన్నా కూడా, మాదక ద్రవ్యాలు నిల్వ ఉన్నా కూడా నేరం కిందనే పరిగణిస్తున్నారు. కాబట్టి మరి రవితేజని ఏ కోణంలో విచారించారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో రవితేజకు సంబంధించిన విచారణ ముగుస్తుంది కాబట్టి ఆ తర్వాత అతనికి సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం కూడా కనబడుతుంది. కళ్యాణ్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. తెలంగాణలో పెద్దగా డ్రగ్స్ వాడకం లేదన్నారు సీఎం కేసీఆర్. డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని అధికారులను సీఎం ఆదేశించారు. డ్రగ్స్ వాడకం పెద్దగా లేకపోయినా అసలు దానికి అవకాశమే లేకుండా చేయడమే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు ఆయన. డ్రగ్స్ ముఠాల మూలాలు పట్టుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇప్పటికే కీలక సూత్రధారులు, సరఫరాదారుల వివరాలు తెలిసాయన్నారు. ఈ కేసులో సినీ రంగాన్ని టార్గెట్ చేశారనే అభియోగాలను ఆయన కొట్టిపారేశారు. ప్రభుత్వం నేరస్తులను శిక్షిస్తుందే తప్ప బాధితులను ఇబ్బంది పెట్టదని స్పష్టం చేశారు కేసీఆర్. సినీ రంగానికి చెందిన ప్రముఖులను నిందితులుగా చూడటం లేదని, కేవలం బాధితులుగానే చూడాలని ఆయన అన్నారు. వ్యాపారం చేయడం నేరం కానీ వాడటం నేరం కాదు, వాడకందారులు తమ అలవాటు బంద్ చేసుకోవాలన్నారు. డ్రగ్స్ వాడకందారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఏ రంగం వారైనా, విద్యార్థులైనా చెడిపోకుండా చూడటం మా బాధ్యత అని కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రగతి భవన్లో డ్రగ్స్ కేసులో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ ముఠాను మొగ్గలోనే తుంచేయడం తమ లక్ష్యమన్నారు సీఎం. ముఖ్యంగా డ్రగ్స్ తీసుకుంటున్న వారందరినీ బాధితులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. దీంతో
సినీ పరిశ్రమకు చెందిన ఎవరిపైనా చర్యలు తీసుకునే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. అయితే డ్రగ్స్ సరఫరా చేసే వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని సీఎం తెలిపారు. ముఖ్యంగా టాలీవుడ్ విషయానికి వస్తే ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరినీ డ్రగ్స్ బాధితులుగానే సిట్ విచారిస్తున్నట్టు తెలుస్తోంది.